వెల్కమ్ టు కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్. ఒకప్పుడు అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగిన వ్యక్తి, ముఖం చూసి హీరో మెటీరియల్ కాదన్న విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి, చిన్న చిన్న నెగిటివ్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తి. అతనే ఆ తర్వాత టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు. 100కు పైగా సినిమాల్లో నటించారు. కానీ స్టార్డమ్ ఎప్పుడూ శాశ్వతం కాదని ఆయన కెరీర్ కూడా చూపించింది. వరుస ఫ్లాప్లతో హీరోగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో మరోసారి తనను తాను మార్చుకున్నారు. హీరో నుండి విలన్ గా మారి అఖండతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆయనే హీరో శ్రీకాంత్. అసలు చిన్న నటుడి స్థాయి నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగారు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు, స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు చూశారు, ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఎలా కొనసాగుతుంది, కేటీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలుగు సినిమా ప్రేక్షకులకు హీరో శ్రీకాంత్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చిరునవ్వుతో కనిపించే హీరో, కుటుంబ కథల్లో సహజమైన నటన, అందరినీ ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్, ఇవన్నీ శ్రీకాంత్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని తీసుకొచ్చాయి. కానీ ఈ ఇమేజ్ రావడానికి ముందు ఆయన ప్రయాణం అంత సులభంగా సాగలేదు. మేఘా శ్రీకాంత్ 1968లో కర్ణాటకలోని గంగావతిలో జన్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 1991లో వచ్చిన పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభమైంది. అయితే హీరోగా కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, సహాయ నటుడి పాత్రల్లో కెరీర్ మొదలైంది. అప్పట్లో హీరో కావాలనే కల ఉన్నా అవకాశాలు మాత్రం చిన్న పాత్రలకి పరిమితమయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. హీరోగా తనను ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అవకాశాల కోసం తిరిగే సమయంలో రూపం గురించి హీరోగా సరిపోరనే అభిప్రాయాలతో నిరుత్సాహపరిచిన సందర్భాలు ఎదురయ్యాయని శ్రీకాంత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఆ విమర్శలకు సమాధానం మాటలతో కాకుండా తన నటనతో చెప్పాలని నిర్ణయించుకున్నారు. 1994లో వచ్చిన ఆమె సినిమా శ్రీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలైంది. ముఖ్యంగా 1996లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఆయన కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన శ్రీకాంత్ ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సంపాదించుకున్నారు. పెళ్లి సందడి తర్వాత శ్రీకాంత్ కెరీర్ లో వరుస విజయాలు వచ్చాయి. కుటుంబ కథలు, ప్రేమ కథలు, కామెడీ ఎంటర్టైనర్లు, ఇలా విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎగిరే పౌర్మ, ఆహ్వానం, మా నాన్నకు పెళ్లి, సంక్రాంతి వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. హీరోగా మాత్రమే కాకుండా మల్టీ స్టారర్ సినిమాలోనూ నటిస్తూ తనకు ఈగోలు లేవని నిరూపించారు. అయితే స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా శ్రీకాంత్ కెరీర్ లో కష్టాలు తప్పలేదు. ఒక దశలో వరుసగా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన మార్కెట్ కూడా పడిపోయింది. ఒకప్పుడు డేట్స్ కోసం ఎదురు చూసిన నిర్మాతలు పరిస్థితులు మారిన తర్వాత దూరంగా వెళ్లిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. హీరోగా కెరీర్ ముగిసినట్టే అనే మాటలు కూడా వినిపించాయి. కానీ శ్రీకాంత్ మరోసారి తనను తాను మార్చుకున్నారు. హీరో ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రల్లో నటించడం ప్రారంభించారు. 2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఆయన నటనా ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది.
దేశభక్తి గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఆయనకు నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించాయి. ఇక కెరీర్లో మరో ముఖ్యమైన మలుపు అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంతో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ వరదరాజులు అనే నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూసిన శ్రీకాంత్ కు పూర్తి భిన్నమైన రూపంలో కనిపించారు. క్రూరమైన విలన్ గా ఆయన చూపించిన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అదే సమయంలో విలన్ గా కూడా ఇంత బలమైన ఇంపాక్ట్ ఇవ్వగలడని అఖండ నిరూపించింది. అఖండ తర్వాత శ్రీకాంత్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్, విజయ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసే స్థాయికి చేరుకున్నారు. గేమ్ చేంజర్ వంటి భారీ చిత్రాల్లోనూ ఆయన కనిపించారు. అంటే ఒకప్పుడు హీరోగా తన కెరీర్ ను ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిన చోటే పాత్రల ఎంపిక మార్చుకుని మళ్లీ బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఇది శ్రీకాంత్ కెరీర్ లోని అసలు ప్రత్యేకత. హీరోగా ఉన్నప్పుడు హీరోగానే ఉండాలని పట్టుబడలేదు. అలాగే పరిస్థితులు మారినప్పుడు తనని తాను మార్చుకున్నారు. అందుకే 3 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగగలిగారు. 125కు పైగా సినిమాల్లో నటించి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ శ్రీకాంత్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నటి ఊహను 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రోషన్ మేకా ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. నిర్మలా కాన్వెంట్ తో పరిచయమైన రోషన్ ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా సంపాదించుకున్న ఇమేజ్ ను ఇప్పుడు కొడుకు తనదైన స్టైల్లో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే శ్రీకాంత్ కథ కేవలం ఒక హీరో కథ కాదు. ఇది ఒక నటుడు తన కెరీర్ లో ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఎలా నిలబడగలడో చెప్పే కథ. చిన్న పాత్రలతో మొదలై ఫ్యామిలీ హీరోగా స్టార్డమ్ సంపాదించి వరుస ఫ్లాపులతో మార్కెట్ కోల్పోయి మళ్లీ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనకంటూ మరో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. హీరోగా మంచి ఇమేజ్ సంపాదించడం కష్టం. కానీ ఆ ఇమేజ్ను కోల్పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇమేజ్తో ప్రేక్షకుల ముందుకు రావడం ఇంకా కష్టం. శ్రీకాంత్ మాత్రం రెండింటిని సాధించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆయన ఇప్పుడు పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కొత్త తరానికి కూడా పరిచయం అయ్యారు. తాను ఎదుర్కొన్న విమర్శలు, ఫ్లాప్లు, అవకాశాల కొరత ఏది తన ప్రయాణాన్ని ఆపలేకపోయింది. అందుకే శ్రీకాంత్ సినీ ప్రయాణం ఒక విషయాన్ని చెబుతోంది. కాలం మారినా, పాత్ర మారినా పట్టుదల ఉంటే కెరీర్ మరో ఇన్నింగ్స్ తప్పకుండా ఉంటుంది. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెర్ల టీవీ.